వచ్చిన 6 నెలలకే మీ పార్టీకి గుండు సున్నా వచ్చింది పార్లమెంట్ ఎన్నికలలో. మీరు దాన్ని మర్చిపోతున్నారు. తర్వాత వచ్చినటువంటి కంటోన్మెంట్ బై ఎన్నికలలో మీది 3వ స్థానం వచ్చింది. దాని గురించి మర్చిపోతున్నావు కేటీఆర్. ఇలా కేవలం జూబ్లీ హిల్స్ ఎన్నికలల్లో నా తడాకా చూపిస్తా అని చెప్పి మాట్లాడుతున్నావు. డెఫినెట్గా చూద్దాం, ఎందుకంటే అదేం పెద్ద దూరంలో లేదు. నీ ఆశ తీర్చుతాం. 3వ స్థానంలో వచ్చినటువంటి కంటోన్మెంట్ ఎన్నికలు నీ కళ్ళ ముందే కనపడుతున్నాయి. గుండు సున్నా వచ్చింది పార్లమెంట్లో, అది నీకు కనపడుతూనే ఉంది. నిన్న కేవలం పొలిటికల్ డైలాగులు కొట్టి కాంగ్రెస్ పార్టీని తప్పుదో, ప్రజల దృష్టిలో కాంగ్రెస్ పార్టీని తప్పుదో పట్టించేటువంటి ప్రయత్నం 24 గంటలు. ఇప్పుడు కూడా ఏదో ప్రెస్ మీట్ పెట్టినట్టు చూసిన, ఇందాకనే నడుస్తున్నట్టుంది ప్రెస్ మీట్. రోజు పొద్దున, సాయంత్రం, మధ్యాహ్నం 3 పూటలు ప్రెస్ మీట్లు పెట్టాల్సిందే. ప్రెస్ మీట్ పెట్టకపోతే పూట గడవని పరిస్థితికి వచ్చిర్రు. ఎందుకంటే ప్రజలు మర్చిపోతుర్రు అనుకుంటుర్రో, ప్రజలు గుర్తుపట్టరు అనుకుంటుర్రో, ప్రజలు వీళ్ళని పట్టించుకోరు అనుకుంటుర్రు. ఎందుకంటే ఇలా చూస్తే ఎట్లుందంటే, పతివత పరమాన్నం వండితే తెల్లారిన దాకా సల్లారలేదట కేటీఆర్ గారి పరిస్థితి అట్లుంది. ఎందుకంటే ఈయన అన్ని పతివత మాటలు మాట్లాడుతుండే. వెనుక ఒక్కొక్కసారి 10 ఏళ్ల పాలన చూసుకుంటే మొత్తం కనపడతాయి మన పతివత మాటలన్నీ. అసలు ఎమ్మెల్యేలను, ప్రజాస్వామ్యాన్ని కూని పట్టించిందే బీఆర్ఎస్. భారతదేశంలో బ్రాండ్ అంబాసిడర్లు. అసలు ఏ అపోజిషన్ పార్టీ లేకుండా 10 సంవత్సరాలు అసెంబ్లీని నడవకుండా, అసెంబ్లీలో చర్చలు పెట్టకుండా, మిగులు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రంలో ఎన్ని జీవోలు, చీకటి జీవోలు తీసిరో కూడా చెప్పకుండా ప్రజలకు దోచుకున్నటువంటి పరిస్థితి కేటీఆర్ గారి ప్రభుత్వంది. వాళ్ళ నాయన హయాంలో హైదరాబాద్ని తెలంగాణకు గుండెకాయ చేసినామని ఈయన చెప్పుకుంటుండు. హైదరాబాద్ని తెలంగాణకు గుండెకాయ చేయలే. హైదరాబాద్ని మీ కుటుంబము వాడుకుంది. ఈరోజు మీ ఆర్థిక పరిస్థితులను చక్క పెట్టుకోనికి హైదరాబాద్లో మీరు చేసినటువంటి కుటుంబ పాలన, కుటుంబ దందా వల్ల మీకు అట్లా కనపడుతుంది. హైదరాబాదు ఎప్పటి నుంచో డెవలప్ అయిన నగరం. హైదరాబాద్కి గతంలో చంద్రబాబు నాయుడు గారున్నా, రాజశేఖర్ రెడ్డి గారున్నా, ఎవరున్నా ముఖ్యమంత్రి, హైదరాబాద్ డెవలప్మెంట్ ఎప్పుడు కుంటుపడలేదు, కుంటుపడదు కూడా. దాంతోపాటు హరీష్ రావు గారు నిన్న డెంగ్యూ వ్యాధి గురించి అదేదో రేవంత్ రెడ్డి గారి వల్లనే డెంగ్యూ వస్తున్నట్టుగా ప్రచారం చేస్తుండ్రు. ఏం మాట్లాడుతారో అర్థం కాదు. ఆయన హయాంలో పేపర్ కట్టింగులు తీసుకొచ్చిన 19, 20, 21, 22 ప్రతి సంవత్సరం ఆయన వైద్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇవన్నీ పేపర్ కట్టింగ్స్ అని. ఆయన నిన్న కేవలం ప్రెస్ మీట్ ఏదో విధంగా, ఏ సందర్భంలో, ఏ ఊరికి పోయినా, ఎక్కడ పోయినా ఏదో విధంగా కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని దుమ్ము పట్టియాలని చెప్పి, పారిశుభ్రం లేని కారణం వల్ల డెంగ్యూ వ్యాధి వచ్చి జనాలు చచ్చిపోతున్నారు. రేవంత్ రెడ్డి పట్టించుకోవట్లేడు. రేవంత్ రెడ్డి పట్టించుకోవడం నీకే బాగా తెలియాలి. ఎందుకంటే ప్రతి సంవత్సరం వానాకాలం వచ్చినప్పుడు డెంగ్యూ వ్యాధి రావడం జరుగుతూనే ఉంది. దాన్ని అరికట్టే విధంగా ప్రభుత్వాలు ఎన్నో నిర్ణయాలు తీసుకుంటుంది. నీ హయాంలో నువ్వు అంత గొప్పగా పోయి అందరం మర్చిపోయినావు అనుకోని చెప్పి, నీ హయాంలో నేషనల్ న్యూస్, నీకు ఒక నేషనల్ న్యూస్ వినిపిస్తా. ఇది నేషనల్ న్యూస్. నీ హయాంలో నువ్వు వైద్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు భారతదేశం మొత్తం కూడా ఎన్డీటీవీలో వచ్చినటువంటి వార్త చూపిస్తున్నారు. ఎందుకు చూపిస్తున్నా అంటే, నువ్వు నిన్న తెలంగాణ ప్రజల ముందు మీ 10 సంవత్సరాల పాలనలా మీరు ఏం చేసిరో తెలంగాణ ప్రజలకు మరొకసారి, మీరు మా సంవత్సరన్నర పాలన గురించి రోజుకు 3 పూటల ప్రెస్ మీట్ పెడుతున్నారు. ఎక్కడ తప్పుదం లేకున్నా తప్పిదం ఉన్నట్టుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. నీ హయాంలో నువ్వు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఏం జరిగింది ఈ రాష్ట్రానికి, నీ హయాంలో వైద్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఏం జరిగింది ఈ రాష్ట్రానికి, క్లియర్గా తెలంగాణ ప్రజలకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాయి ఈరోజు. ఇప్పుడు ఏమంటారు, ఓబీసీలకు మేము ఓబీసీలకు టికెట్లు ఇవ్వాలనే కదా. నిన్న హరీష్ రావు గారు మాట్లాడుతాం, మేము ఓబీసీలకు టికెట్లు ఇస్తాము లోకల్ బాడీ ఎన్నికలలో అంటున్నాం. మేము ఓబీసీలకు చట్టబద్ధంగా
42% విద్య ఉద్యోగ రాజకీయంగా వాళ్లకు అవకాశాలు ఉండాలనే మేము ఒక ఆర్డినెన్స్ పాస్ చేసి ఆర్డినెన్స్ ద్వారా చట్టం చేయాలని చూస్తున్నాము. ఇవాళ మీరేంది మా ముందు ఒకటి మాట్లాడుతున్నారు, మరి మీరు కూడా మీకు నలుగురు రాజ్యసభ ఎంపీలు మేము మొన్న మకరద్వార్ దగ్గర ధర్నా చేసినాము. మరి ఎందుకు రాలేదు మీ రాజ్యసభ ఎంపీలు? మీకు కూడా చిత్తశుద్ధి ఉంది కదా ఓబీసీల మీద ఉన్నప్పుడు. మరి మీ ఎంపీలు నలుగురన్న బీజేపీ ఎంపీలు అంటే రాలేదు. వాళ్ళు ప్రభుత్వంలో ఉర్రు, మేము బట్లాడినా వస్తలేరు వాళ్ళు. కానీ మీరైతే రావాలి కదా. మీ నలుగురు రాజ్యసభ ఎంపీలను మకరద్వార్ దగ్గర మేము ప్రియాంక గాంధీ గారిని అందరిని తీసుకొచ్చి మేము ధర్నా చేసినప్పుడు ఈ రాష్ట్ర ఓబీసీ బిడ్డల మీద మీకు మమకారం ఉంటే మరి ఎందుకు రాలేదు మీ నలుగురు రాజ్యసభ ఎంపీలు? ఇప్పుడు మేము బిల్లు పాస్ చేసినాక మేము లోకల్ బాడీ ఎన్నికలు 42% ఇచ్చి పెట్టాలి అన్న ఆలోచనతో మేము మొన్న పిఏసీ మీటింగ్ పెట్టి పిఏసీ మీటింగ్లో ఒక కమిటీ వేసి 26వ తారీఖు కల్లా ఏం చేయాలనే దాని మీద నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఓబీసీలకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో మీరు కేవలం 4 రోడ్ల మధ్యన అక్కడిక్కడ మైకు దొరికిన కాడల్లా పనికిరాని ముచ్చట్లు మాట్లాడుకుంటూ సంబంధం లేని ముచ్చట్లు మాట్లాడుకుంటూ నువ్వు నీ బామ్మర్ది కేవలం తెలంగాణ ప్రజలను ఉన్న ప్రభుత్వం మీద చెడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడే అంటాడు 6 గ్యారెంటీలు ఇచ్చి ఏం చేసిరని. నేను చెప్పకనే చెప్తున్నాం. రోజు హైదరాబాద్లో వండుకోకూరి ఊళ్ళో పోయి చూస్తే తెలుస్తుందని చెప్పిన. కేటీఆర్ కనుక ఊర్లలో పోతే 3500 ఇల్లులు ఒక్కొక్క నియోజకవర్గంలో ఈరోజు సోమవారం బిల్లులు వస్తున్నాయి. కింద పునాది వేస్తే 1,00,000, గూడలు కడితే 1,00,000, స్లాబ్ వేస్తే 2 లక్షలు డిస్బర్స్మెంట్ చేసుకుంటా వాళ్ళ హయాంలో 10 సంవత్సరాల 2 బెడ్రూమ్ల ఇల్లులు కేవలం వాళ్ళ అయ్య ముచ్చటకు అల్లుడో తేడ వండుకోవాలి, బిడ్డో తేడ వండుకోవాలి ముచ్చటకే అంకితమైనవి తప్ప అవి ఎప్పుడు గ్రౌండింగ్ కాలే. ఇవాళ 3,500 ఇల్లులు ప్రతి ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో పోయి కొబ్బరికాయలు కొడుతురు, ఇంటింటికి పోయి ఆ ఇళ్లలో పోయి చీరలు పెడుతురు ఇల్లులు కట్టిన వాళ్ళు. ఇది కనపడతలేదు కేటీఆర్కి. హైదరాబాద్లో కూర్చొని ఇప్పుడు తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ అని మళ్ళీ అడుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో ప్రజలకు తెలుసు. రేపు ఎన్నికలు పెడితే తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో. ఎందుకంటే నేను ఇట్లా మాట్లాడుకొని నీకు ఆఫీస్ ఉంది, నీకు ఒక మైక్ దొరికిందని నువ్వు ఏది పడితే అది మాట్లాడి మార్కులు సంపాదించిన అనుకుంటే చెల్లదు. రేపు లోకల్ బాడీ ఎన్నికలు పడితే ఎవరికి డబుల్ బెడ్రూమ్లు ఇల్లులు వచ్చినాయో, ఎవరికి 200 యూనిట్ల కరెంట్ వచ్చిందో, ఎవరికి రుణమాఫీ అయిందో 21,50,000 కోట్లు, ఎవరికి ఏం జరిగిందో ఈ రాష్ట్రంలో, ఎవరికి కొత్త పింఛన్లు వస్తున్నాయో, ఎవరికి రేషన్ కార్డులు కొత్తగా ఇస్తున్నామో మీ హయాంలో ఇయ్యని రేషన్ కార్డులు, ఎవరికి భూభారతి వల్ల వాళ్ళ రైతు సమస్యలను పరిష్కార దిశగా ముందుకు పోతున్నామో ఇవన్నీ రేపు మీకు పడతాయి. అంటే మీరు ఏమనుకుంటుర్రు? మీ హయాంలో మీరు ఏం చేయకుండా మా హయాంలో మేము చేసే పనిని తప్పుదో పట్టిస్తే జనం నమ్మి ఓట్లేస్తారనే పిచ్చి ఆలోచనలో మీరు. మీతో పాటు ఇప్పుడు కొత్తగా ఎన్నికైనటువంటి రామచంద్రరావు దొరికింది, నైట్ వాచ్మ్యాన్ క్రికెట్లో ఏదో చెయ్యాలన్న తాపత్రయం. ఆయనకు తెలియదు ఎప్పుడో